హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు. స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా బీసీ నినాదం ఎత్తుకొని బీసీల వెనుకాల నేను ఉంటా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50% 50% పైగా బీసీ జనాభానే ఉంది. బీసీల ఓట్లతోటే రెడ్లందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు అని చెప్పేసి ప్రగల్భాలు పలికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు ఎమ్మెల్సీగా గెలుపొంది ఎమ్మెల్సీ పదవిలో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉండి బీసీల ముందు నిలబడి బీసీలకు నేనున్నాను, నా వెనుక రన్నని చెప్పేసి బీసీలను ఐక్యం చేయాలని ప్రయత్నించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయబడింది. ఎందుకంటే పార్టీలో ఉండి పార్టీకి అగెనెస్ట్గా ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు, పార్టీకి అగెనెస్ట్గా మీటింగ్లు పెడతా ఉన్నారు, పార్టీ గైడ్ లైన్స్ దాటి మాట్లాడుతున్నాడు తీన్మార్ మల్లన్న అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. సరే, ఆ రోజు సస్పెండ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాకు మంచిగా చేసింది, ఇవాళ నేను ఇంకా ఫ్రీగా మాట్లాడుతున్నా, స్వేచ్ఛగా మాట్లాడతానని చెప్పేసి ఆ రోజు సస్పెండ్ అయిన తర్వాత తీన్మార్ మల్లన్న మనతో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఇవాళ నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో ఒక ఎమ్మెల్సీగా ఆ యొక్క కాన్స్టిట్యున్సీ, ఆ యొక్క నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో శంకుస్థాపనకు అటెండ్ అయ్యిండు, బాగుంది. అటెండ్ అయ్యి రిటర్న్ వెళ్ళాల్సినటువంటి తీన్మార్ మల్లన్న అందరితో ఆగకుండా ముఖ్యమంత్రి గారి అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత మాట్లాడుతూ షేక్ ఇచ్చుకుంటూ అతని స్పీచ్ దగ్గరికి తీసుకెళ్తూ మనకు కనపడ్డాడు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధం లేదు. సస్పెండ్ చేయబడినటువంటి తీన్మార్ మల్లన్న మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి రావడానికి కారణం ఏంది అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తీన్మార్ మల్లన్న, లేదా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు, అందరూ కలిసి బీసీలను బకరా చేసిరా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అవునని అనిపిస్తుంది. ముందు నుంచి అంటేనే ఉన్నారు, తీన్మార్ మల్లన్న నమ్మినోడే లేడు, తీన్మార్ మల్లన్న ఆయన అవసరాల కోసమే మాట్లాడతాడు, ఆయన అవసరాలకు తీర్చుకున్నాక అందరినీ తన్ని పడేస్తాడు అని చెప్పేసి చాలా వరకు కూడా ఇప్పటివరకు మన న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం. ఆయన దగ్గర పనిచేసినటువంటి మనుషులే బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఇవాళ బీసీలని నేను అది చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికి నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికార మీటింగ్లో బహిరంగ సభలో ఎలా పాల్గొన్నావు? ఇలా నీ ఎమ్మడొచ్చినటువంటి బీసీ నాయకులు కానీ బీసీ ఓటర్లు కానీ ఏమని సమాధానం చెప్తావు తీన్మార్ మల్లన్న అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ కారణం చేత అయితే నేను పార్టీ నుండి సస్పెండ్ చేయించారో, ఇలా బీసీ నినాదం ఎత్తుకున్నాడు, బీసీలకు పార్టీకి వ్యతిరేకంగా బీసీల సభలు పెడతా ఉన్నాడు అని చెప్పేసి తీన్మార్ మల్లన్ని ఆ రోజు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరి ఏ పార్టీ నుండి సస్పెండ్ చేశారో మళ్ళీ ఇవాళ అదే పార్టీ దగ్గర నువ్వు మోకరిల్లడానికి కారణం ఏంటి తీన్మార్ మల్లన్న? నీ వెనుకల వచ్చిన ఈ బీసీ ఓటర్లు కానీ బీసీ నాయకులు కానీ సమాధానం చెప్పాలి. ఆ రోజు నేను నమ్మి ప్రతి బహిరంగ సభ నువ్వు పిలుపునిచ్చినటువంటి ప్రతి బహిరంగ సభలో బీసీ నాయకులు నీ వెనుకన ఉన్నారు. నిన్ను ముఖ్యమంత్రిని కూడా బీసీ నాయకులకు ముఖ్యమంత్రిని కూడా చేస్తామని చెప్పేసి అయ్యో బహిరంగ సభలో నువ్వు అనిపించుకున్నావు కదా తీన్మార్ మల్లన్న. ఇలా ఆ యొక్క బీసీ నాయకులకు ఏమని సమాధానం చెప్తావు? ఇలా మళ్ళా పోయి నువ్వు రెడ్ల దగ్గరనే మోకరిల్లినావు అని చెప్పేసి స్పష్టంగా నిన్న జరిగినటువంటి స్క్రీన్ మీద నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్నప్పుడే మీకు అర్థమైంది. నీకు అవసరమే ఉందబ్బా, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికార బహిరంగ సభలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఏముంది నీకు? కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు పక్కన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరి మధ్యలో నువ్వు ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? ఏ రెడ్లనైతే నువ్వు వ్యతిరేకించినవో ఇలా అదే రెడ్ల మధ్యలో నువ్వు ఉండాల్సిన అవసరం ఏముంది? కొంచెం అంటే బీసీలను వాడుకున్నాడు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా బీసీలను వాడుకుంటాడు, బీసీలను ఏదో రోజు తుంగల తన్నిపోతాడని చెప్పేసి
చాలా ఛానల్స్ చెప్తూనే ఉన్నాయి, చాలామంది అంటూనే ఉన్నారు. ఇలా అదే నిజమని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా, బీసీ నాయకులు అందరూ కూడా ఆలోచించండి. తీన్మార్ మల్లన్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్యలో ఏముంది? ఖచ్చితంగా ఆ రోజు అంటూనే ఉన్నారు తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి మనిషి అని చెప్పేసి. మరి ఈరోజు అదే మాట నిజమైనట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకు నువ్వు ఆ మీటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది? ప్రతి ఒక్క బీసీ ఓటరు కూడా ఇదే ముఖ్యమంత్రి దగ్గర మల్లన్న వెళ్ళడానికి కారణం ఏంది? ఒక ఎమ్మెల్సీగా అభివృద్ధి పనుల్లో నువ్వు చేసుకో, రిటర్న్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ బీసీ ఓటర్లు కానీ సామాన్య ప్రజలు కానీ మీకు రాజకీయ నాయకులకు ఒక అవసరానికి వాడుకున్నట్టే కనిపిస్తూ ఉంది. తీన్మార్ మల్లన్నకు అసలు ఏమైనా సిగ్గు షేట్ ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం మేము. ఎందుకంటే ఇలా నిన్ను నమ్మి చాలామంది బీసీ ఓటర్లు కానీ బీసీ నాయకులు కానీ ఏదో తీన్మార్ మల్లన్న ఏదో పొడుస్తుండ ఏదో చేస్తున్నా అని చెప్పేసి నమ్మి నీ వెంట తిరిగితే వాళ్ళకి ఈరోజు సమాధానం ఇదా? నువ్వు ఏం జరిగినటువంటి మొన్న జరిగినటువంటి మనకు అల్లు అర్జున్ విషయంలో ఒక మనిషి చనిపోతే నువ్వు ఏ విధంగా నీ ఛానల్లో ప్రతిరోజు పొద్దున్న లేసి అదే వార్త ఎట్లా చేసినావు? ఇవాళ ఆర్సీబీ బెంగళూరు ఒక టీం విన్ అయిందని చెప్పేసి ఆర్సీబీ కప్పు కొట్టుకునే 18 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఏదో బహిరంగ సభంగా వాళ్ళొక ప్రోగ్రాం నిర్వహించుకుంటారు ఆ స్టేడియంలో. ఆ స్టేడియానికి జనం పోటెత్తి ఆ యొక్క ప్రోగ్రాం పర్మిషన్ లేకున్నా ఏది పోలీసులు కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు. చేతులెత్తేసి ఆ తొక్కిసలాటలో విపరీతమైనటువంటి జనం పోటెత్తడంతో, ఫ్యాన్స్ పోటెత్తడంతో ఆ యొక్క తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిరు. ఇలా ఒక్కరోజు కూడా నువ్వు ఆ యొక్క సంఘటన గురించి మాట్లాడలేదంటే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. తీన్మార్ మల్లన్న ఒక్కసారి నువ్వు ఈరోజు మొన్న అల్లు అర్జున్ విషయంలో ఒక్క వ్యక్తి చనిపోతే ఏ విధంగా మాట్లాడినావో, ఇలా బెంగళూరులో కూడా జరిగినటువంటి సంఘటనలో 11 మంది అమాయకులు మృతి చెందారు తొక్కిసలాటలో. ఇలా ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? ఎందుకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి నీకున్నటువంటి సంబంధం ఏంది? ఎందుకు జనాలను పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారు? ఒక్కసారి దీని గురించి ఖచ్చితంగా బీసీ జనాభాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది తీన్మార్ మల్లన్న. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తీన్మార్ మల్లన్నకు ఉన్న సంబంధం కూడా జనాభాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయాల మీద క్లారిటీ ఇస్తేనే రేపు నువ్వు జనాల్లో తిరగలుగుతావు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఒక డ్రామా ప్లే చేస్తాడు తీన్మార్ మల్లన్న. బీసీ నినాదం అంటాడు. మళ్ళీ అదే రెడ్ల కాడిపోయి మోకరిల్తాడు. రేపు నిన్ను నమ్మి బీసీ నాయకులు నీ ఎంట ఉంటే నువ్వు వాళ్ళని తుంగలో తొక్కి రెడ్ల దగ్గర మోకరిల్లవని చెప్పేసి గ్యారంటీ ఏముందని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ నీ వెనుకల బీసీ నాయకులు కానీ బీసీ లీడర్లు కానీ బీసీ ఓటర్లు కానీ నీ వెనుకల ఎట్లా ఉంటారని చెప్పేసి కూడా మేము నువ్వు అనుకుంటున్నావు తీన్మార్ మల్లన్న. ఈరోజు ప్రధానంగా నువ్వు అక్కడ బెంగళూరులో జరిగినటువంటి ఒక సంఘటనలో 11 మంది మృత్యువాత పడితే కూడా నువ్వు ఇలా నీ ఛానల్ ఒక్కసారి కూడా మాట్లాడలేక లేదు కదా? ఎందుకు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నీకున్నటువంటి సంబంధం ఏంది? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అక్కడ బెంగళూరులో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న చోట ఏ మాత్రం ప్రశ్నించానని చెప్పేసి నా నినాదం నీ యొక్క నినాదం. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇలా పార్టీలు ముఖ్యం కాదు తీన్మార్ మల్లన్న. నువ్వన్న నినాదమే కదా, ఏ పార్టీ నాకు అవసరం లేని చెప్పేసి నువ్వన్నట్టే కదా, జనాభా మధ్యలోనే ఉంటాం, బీసీలను ఐక్యం చేస్తా అని చెప్పేసి అంటున్నావు కదా. ఇలా నేను ఎట్లా నమ్ముతారు తీన్మార్ మల్లన్న? ఒక్కసారి నువ్వు క్వశ్చన్ మార్క్ చేసుకో. అసలు నిన్న నిస్సిగ్గుగా నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడే బీసీలకు అందరికి కూడా నీ మీద ఉన్నటువంటి ఆ కొంచెం నమ్మకం కూడా
నిన్న కోల్పోయింది. ఇంకొకసారి నువ్వు బీసీ అనే నినాదం ఎత్తు, బీసీలు చెప్పు తీసుకొని కొట్టేటువంటి రోజు కూడా వస్తుంది. ముఖ్యమైన మన తీన్మార్ మల్లన్న, ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. బీసీల డ్రామా అంటారు, అవకాశం బట్టి నువ్వు ఏ ఏ ఏ చెట్టుకు ఆ నీడ అన్నట్టు, ఎంత చెట్టుకు అంత నీడ అన్నట్టు నువ్వు బీసీల అవసరం బట్టి బీసీల గురించి మాట్లాడతావు, అవసరం వస్తే నువ్వు రెడ్ల గురించి మాట్లాడతావు. అలా నీకు ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి నువ్వు ఆ రోజు రెడ్ల గురించి మాట్లాడలేదు. రెడ్లు ఓట్లు లేదే నువ్వు ఎమ్మెల్సీగా, రెడ్ల సపోర్ట్ లేదే ఎమ్మెల్సీగా గెలిచినావా? ఆ రోజు రెడ్లు సపోర్ట్ చేయలేని చెప్పేసి నువ్వు అంటావు. బీసీ రెడ్ల ఓట్లు కూడా నీకు పడి ఉంటాయి ఖచ్చితంగా. ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి రెడ్ల గురించి మాట్లాడలేను. అవసరాన్ని బట్టి మాట్లాడేటువంటి వ్యక్తులని జనాలు ఎప్పుడు కూడా నమ్మారు. తీన్మార్ మల్లన్న, ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఎత్తుకున్న నినాదం దానికే కట్టుబడి ఉండాలే తప్ప ఇలా ఎందుకు ఆర్ కృష్ణ రాలేదు? ఆర్ కృష్ణ ఏ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు? ఎందుకు నువ్వు అంత అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటావు, అవసరాన్ని బట్టి జనాలను పిచ్చోళన చేస్తూ ఉంటావు? ఒకసారి ఈ విషయం మీద జనాలకు ఖచ్చితంగా నువ్వు బీసీ జనానికి మాత్రం ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది తీన్మార్ మల్లన్న. చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్ తెలుగు. మరిన్ని అప్డేట్తో మీ ముందు వస్తాం. థ్యాంక్ యూ.